అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన యూరప్ పర్యటన వెళ్ళి ప్రస్తుతానికి యూరోప్లో అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ నుంచి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి రావాలని చెప్పి సిబిఐ అధికారులు ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ నుంచి తిరిగి రావాలని చెప్పి మీకు డౌట్ వస్తుంటుంది. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సమాచారం ఎక్కువ మందికి వెళ్ళాలంటే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను మరో కొంతమందికి షేర్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ నుంచి ఎందుకు తిరిగి రావాలంటే సిబిఐ అధికారులు కూడా ఎందుకు ఆదేశాలు ఇచ్చారంటే, జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ పర్యటనకు వెళ్లే ముందు సిబిఐ అధికారుల పర్మిషన్ తీసుకొని ఆయన వెళ్ళడం జరిగింది. సిబిఐ అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ పర్యటనకు వెళ్లే ముందు తన వ్యక్తిగత పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలని చెప్పి ఆయనకు ఆదేశాలు ఇచ్చారు. సో అవికి సంబంధించి ఆయన పర్సనల్కి సంబంధించి వ్యక్తిగత ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, సో ఇలాంటి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ అధికారులకు సిబిఐకు సమర్పించి విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆయనకు ఆదేశాలు ఇచ్చారు సిబిఐ అధికారులు. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ పర్యటనకు వెళ్లే ముందు సిబిఐ అధికారులకు సంబంధించి ఆయన వ్యక్తిగత ఫోన్ నంబర్ అయితే ఇచ్చారంట. సో ఇప్పుడు ఆ ఫోన్ నంబరు ఆయనకు ఫోన్ చేస్తుంటే పని చేయడం లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిపోయినటువంటి సిబిఐ అధికారులకు ఇచ్చిపోయినటువంటి ఫోన్ నంబరు అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఫోన్ చేస్తుంటే కలిసలేదంట, పని చేయడం లేదంట ఆ మొబైల్ నెంబర్. సో అయితే ఇప్పుడు సిబిఐ అధికారులు అలాగే సోషల్ మీడియా రంగాలలో కూడా ఈ అంశంపై తెగ చర్చ అయితే నడుస్తుంది. ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫోన్ నంబరు పని చేయకపోవడం వలన సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని యూరప్ నుంచి వెంటనే తిరిగి రావాలని చెప్పి ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాది అశోక్ రెడ్డి గారి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై వెంటనే తగిన కౌంటరు సంబంధించి ఆయనకు దీనికి సంబంధించి కౌంటరు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాది అశోక్ రెడ్డి గారికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో అయితే ఉన్నారు. సో విదేశీ పర్యటనలో ఈ ఫోన్ కలిసకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చారు. వెంటనే యూరప్ నుంచి తిరిగి రావాలని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతి గురువారం ఆయన జైల్లో హాజరు కావాల్సింది ఉంది. సో దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదంట. సో వీటన్నిటిపై సిబిఐ అధికారులు అయితే తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ అంశంపై అధికారులు కూడా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు వేరే నంబర్ ఇచ్చారు, ఆ నంబర్ పనిచేయలేదు. ఇప్పుడు యూరోప్ నుంచి తిరిగి రావాలని చెప్పి సిబిఐ అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఆదేశాలు ఇచ్చి తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే.